ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు గత కాలమంతా కాచి కాపాడి మన బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి ఈ సాయంకాల సమయంలో ఆయన మాటలు వినటానికి దేవుడు మన పట్ల చూపినటువంటి మహాకృప కొరకై దేవునికి మొదట కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, అలాగే దేవుని మాటలు వినాలనే ఆసక్తితో కూడి వచ్చినటువంటి దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక చక్కని అంశం గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మొదటగా చిన్న ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. ప్రియులారా, అందరూ తలలు ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు నాయన. ప్రతినిత్యము మీ కృపాక్షేమాలతో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి తండ్రి, మా బ్రతుకు దినంలో మరొక దినాన్నిచ్చి మీ పాద సన్నిధికి చేర్చిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు నాయన. ఈ సాయంకాల సమయంలో తండ్రి, మా కొరకు రాయించి ఇచ్చిన మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్లో నుంచి తండ్రి కొన్ని మాటలు మేమందరం కలిసి ధ్యానించుకొనిచుండగా మీ కృప మా పట్ల చూపుతారని, వింటున్న మీ పిల్లలు తండ్రి విని గ్రహించేవారిగా మీ కొరకు ఫలాలు తెచ్చేవారిగా నిలబెడతారని, మాట్లాడుచున్న నాకు తండ్రి సమయోచితమైన జ్ఞానమును ప్రసాదిస్తారని కన్న తండ్రి, మీ మనసును అర్థం చేసుకుని మీ కొరకు మేమందరం గొప్పగా బ్రతుకులాగున మీ కృప చూపి నడిపిస్తారని తండ్రి, వాతావరణం అనుకూలపరిచి ఈ మీటింగ్ అంతట్లో మీ కృప చూపి మీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారునైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వర్లారా, గత కొంతకాలం నుంచి దేవుని గూర్చినటువంటి వివరణ మీకు తెలియజేస్తూ వస్తున్నాను. ప్రియులారా, కొన్ని ప్రాథమిక పాఠాలుగా మీకు తెలియజేస్తున్నాము. ఎన్నో మహాజ్ఞాన సంగతులు బైబిల్లో దేవుడు రాయించాడు మన కొరకు. అవన్నీ మనకు అర్థం కావాలంటే మొదట కొన్ని ప్రాథమికమైన అంశాలు మనకు తెలియాలి ప్రియులారా. అందుకే మేము ప్రారంభం నుంచి ఇక్కడ మొదలుపెట్టినప్పటి నుంచి మేము ఒక్కొక్కటిగా వివరణతో మీకు తెలియజేస్తున్నాము. మీకు అవి అర్థం కాకపోతే తర్వాత చెప్పబోయే మహాజ్ఞాన సంగతులు మీకు అర్థం కావు. అందుకోసమే మేము ప్రాథమిక పాఠాలుగా ఒక స్కూల్లో పిల్లవానికి ఆలు రుద్దించి వారిని గొప్పవారిగా ఎలా స్టెప్ బై స్టెప్ ఎలా వారిని అభివృద్ధి చేస్తారో ప్రియులారా, దేవుని మహాజ్ఞానంలో మీరు కూడా అభివృద్ధి పొందాలనే ఉద్దేశంతో మీకు కూడా ఒక్కొక్కటిగా మేము వివరిస్తున్నాం. ప్రియులారా, ఇంతకుముందు మీకు తెలియజేశాను దేవుడు ఎవరు అనే విషయం. లోకము ఎన్నెన్నో విధాలుగా దేవుణ్ణి పరిచయం చేసింది, కానీ యేసుక్రీస్తుల వారు భూమి మీదకి వచ్చి ఆయన పరిచయం చేసిన విధానం వేరు ప్రియులారా. లోకం ఎన్నో విధాలుగా దేవుని నమ్మింది, కానీ మనం నమ్మిన మన ప్రభులు వారు మాత్రము పరలోకమందున్న మా తండ్రి అని మనకు పరిచయం చేశాడు ప్రియులారా. ఆ విషయాలు గత క్లాసులో గత మీటింగ్లో మనము నేర్చుకున్నాం ప్రియులారా. అయితే ఈరోజు మీకు చెప్పాలనుకున్న ఒక మంచి అంశం ఏమిటంటే దేవదూతలు ఎవరు అనే విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను ప్రియులారా. లేదా ఈ ప్రకృతి ఎవరు, ఎందుకు వచ్చింది, ఎవరు చేశారు అనే విషయాలన్నీ కూలంకుషంగా తెలియజేయాలనుకుంటున్నాను ప్రియులారా. అయితే మొదట లోకం గురించి ఆలోచిద్దాం. లోకంలో ఈ ప్రకృతిని గురించి ఏమనుకుంటున్నారు అనే విషయం మీకు తెలియజేస్తా ప్రియులారా. ఈ ప్రకృతి అంటే పంచభూతాలతో ఉన్నది. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, వీటిని పంచభూతాలు అంటాము. వీటిని ప్రతి మనిషి అనుభవిస్తూనే ఉన్నాడు ప్రియులారా. ప్రతి నిత్యము ప్రతి మనిషి అనుభవిస్తూనే ఉన్నాడు. దేవుని నమ్మినా దేవుని నమ్మకపోయినా ప్రతి ఒక్కరూ ఈ పంచభూతాలను అనుభవిస్తూనే ఉన్నాం ప్రియులారా ఈ భూమి మీద. అయితే ఈ పంచభూతాల గురించి లేదంటే ప్రకృతి గురించి మనుషులు ఎన్నెన్నో విధాలుగా చెబుతున్నారు ప్రియులారా. అవి ఒకసారి మీకు తెలియజేస్తా. ప్రకృతిని చూసి చాలామంది ఏమని పిలుస్తున్నారంటే దేవతలు అండి, లేదంటే దేవుళ్ళు అండి అని వాళ్ళు చెబుతున్నారు ప్రియులారా. ఒక సూర్యుడు మనం చూసినట్లయితే సూర్యుడు మనకు వేడినిస్తుంది, సూర్యుడి వలన మనకు పంటలు పండుతున్నాయి కనుక సూర్యుడు ఒక దేవుడు అనే విధంగా మనుషులు పూజిస్తున్నారు, సూర్య నమస్కారం చేస్తున్నారు ప్రియులారా. అలాగే చెట్లను కూడా మనం చూస్తే చెట్లు మనకు ఆహారాన్ని దయచేస్తున్నాయి కనుక, మనకు ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి కనుక చెట్లు కూడా దేవతలని చెట్లను పూజించే వాళ్ళు ఉన్నారు, పాములను పూజించే వాళ్ళు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రకృతిలో ప్రతి దానిని ప్రతి
అణువును పూజిస్తూనే ఉన్నారు ప్రియులారా. ఎందుకంటే వారికి అర్థమైనది ఏంటంటే ప్రకృతి దేవత అని చదువుతున్నారు ప్రియులారా. ప్రకృతి మనిషికి ఉపయోగపడుతుంది కనుక అది మనకు దేవత, కాబట్టి మనం పూజించాలని ఈ ప్రకృతి గురించి మనుషులు చెబుతున్నారు ప్రియులారా. ఇది లోకంలో ఉండే ఒకటి ప్రియులారా. లోకం ఏం నమ్ముతుందో మీకు తెలియజేస్తున్నా. తర్వాత బైబిల్ ఏం చెప్పిందో మీకు వివరిస్తాను ప్రియులారా. కొంతమంది శాస్త్రవేత్తలు ఈ లోకంలో జ్ఞానులుగా పిలువబడుతున్నవారు వారేమని చెబుతున్నారు ఈ ప్రకృతి గురించి అంటే ప్రియులారా, ప్రకృతి దానికి అదే వచ్చింది అని వీళ్ళు నమ్ముతున్నారు ప్రియులారా. ప్రకృతి అనేది నిజంగా కాలక్రమేణా అభివృద్ధి చెందింది, దాన్ని జీవ పరిణామం అని చెప్పుకుంటూ వీళ్ళు తిరుగుతున్నారు. అది దానికై అదే వచ్చింది తప్ప ఏ సంకల్పం లేదు, ఏ పని లేదు అని వాళ్ళు చెప్పడం మనం చూస్తుంటాం ప్రియులారా. నా ప్రశ్న ఏమిటంటే దానికి అదే వచ్చింది అనే చెప్పే ఈ శాస్త్రవేత్తలు తెలుసుకోవాల్సిందేందో తెలుసా? వారు ఎక్కడి నుంచి వచ్చారు అనే సంగతి వాళ్ళు మొదటగా ఆలోచించాలి ప్రియులారా. తల్లిదండ్రులు లేకుండా శాస్త్రవేత్త పుట్టలేడు, లేదంటే నీవు నేను తల్లిదండ్రులు లేకుండా ఈ భూమి మీదకి రాలేము ప్రియులారా. తల్లిదండ్రులు ఉన్నారు కనుకనే మనం భూమి మీదకి వచ్చాము ప్రియులారా. అది వాస్తవము. ఒకవేళ మీ దగ్గరికి నేను వచ్చి నాకు నేనుగా వచ్చాను అని చెప్పాను అనుకో, మన దగ్గరికి వింత జీవి వచ్చారా, వీని తీసుకుపోయి ఎర్రగొండ హాస్పిటల్లో జాయిన్ చేయండి అని మాట్లాడతారు ప్రియులారా. అది వాస్తవము. నాకు నేనుగా వచ్చానని చెబితే అది వెర్రితనం ప్రియులారా, బుద్ధిహీనత. ఈ ప్రపంచంలో ఏది చూసినా, ఈ సృష్టిలో ఏది చూసినా దానికదే రాదు ప్రియులారా, దానికదే రాదు. కాబట్టి వీళ్ళు నమ్ముతున్నది అబద్ధాన్ని నమ్ముతున్నారు శాస్త్రవేత్తలు. జ్ఞానం ముసుగులో మేము జ్ఞానులమని చెప్పుకుంటూ ఈ సమాజానికి ఒక తప్పుడు సమాచారాన్ని తెలియజేస్తున్నారు. ఆ సమాజాన్ని ఆ తప్పుడు దోవలోనే నడిపిస్తున్నారు పిల్లారా. మరికొంతమంది శాస్త్రవేత్తలు ఏమని చెబుతున్నారంటే ఈ ప్రకృతిని గురించి మీకు తెలియజేస్తున్న పిల్లారా. ఈ ప్రకృతి ఎలా వచ్చింది అంటే ఒక పెద్ద ప్రేలుడు సంభవించటం వలన ఈ ప్రకృతి కలిగింది అని వీళ్ళు చెబుతున్నారు పిల్లారా. ప్రేలుడు, దానికి బిగ్ బ్యాంగ్ అనే థియరీ అని పెట్టి చెబుతున్నారు పిల్లారా. ప్రేలుడు సంభవించడం వలన నిజంగా ఇంత అందమైన ప్రకృతి కలుగుతుందా ఒకసారి ఆలోచించండి. మనము నిత్యము అనుభవిస్తున్నటువంటి ఈ ప్రకృతి ఎంత అందమైనదో మీకే తెలుసు. సాయంత్రము బయట పడుకున్నప్పుడు మీరు ఆకాశంకెళ్ళి చూస్తే ఎంతో అందంగా ఆహ్లాదకరంగా మెలమెల మెరిసే ఎన్నో కోట్ల నక్షత్రాలు. నువ్వు ఒకవేళ లెక్క పెట్టాలని ఒక్కొక్కటి ఇలా వెళ్ళినా నువ్వే మిస్ అయిపోతావు, కన్ఫ్యూజ్ అయిపోతావు. లెక్క పెట్టలేననే నక్షత్రాలు ప్రియులారా ప్రతి నిత్యము నీకు కళ్ళకు కనపడుతూనే ఉన్నాయి. మనం ప్రతి నిత్యము ఈ అందమైన ప్రకృతిని, కళ్ళ ముందు ఉన్నటువంటి ప్రకృతిని అనుభవిస్తూనే ఉన్నాం ప్రియులారా. మరి ఇంత అందమైన ప్రకృతి ఒక పెద్ద ప్రేలుడు సంభవించడం వలన కలుగుతుందా ఆలోచించండి ప్రియులారా. మనకు తెలుసు ఈ మధ్య దేశాలు ఒకరినొకరి మీద బాంబులు వేసుకొని చంపుకుంటున్నారు. ఎందుకు? ఒకరి అంటే ఒకరికి పడదు, శత్రుత్వము, భూభాగాల కోసం కొట్లాటలు, రాజకీయం కోసం కొట్లాటలు, ఎన్నో బాంబులు వేసుకొని చంపుకుంటున్నారు. ఇస్రాయేల్ హమాస్ దేశము, ఉక్రెయిన్ రష్యా దేశం మనం చూస్తే ఒకరి మీద ఒకరు బాంబులు విసురుకొని సర్వనాశనం చేసుకున్నారు పిల్లారా. దేశాలను సర్వనాశనం చేసుకుంటున్నారు ఇప్పటికీ పిల్లారా. బాంబులు వేసి మరి అది విస్ఫోటనం చెందేదే కదా, పెద్ద ప్రేలుడు వచ్చేదే కదా. మరి ప్రేలుడు వలన అందమైనదిగా, లేదంటే ఆ పట్టణం తీర్చిదిద్దాలి కదా. మరి పట్టణాలు సర్వనాశనం అవుతున్నాయి దేనికి? ఆలోచించండి ప్రియులారా. ఒకరోజు 1945వ సంవత్సరంలో ప్రియులారా జపాన్ దేశంలోని 2 పట్టణాలలో, హిరోషిమా నాగసాకి అనే 2 పట్టణాల మీద అమెరికా 2 అణుబాంబులు వేసింది ప్రియులారా. 2 అణుబాంబులు వేస్తే దాదాపుగా 2,24,000 మంది వరకు చనిపోయారు. అక్కడ ఎంతో ప్రాణ నష్టము, ఎంతో ఆస్తి నష్టం కలిగింది. అంటే ప్రేలుడు వలన మనం ఏం చూస్తున్నామంటే నాశనం చూస్తున్నాం ప్రియులారా. మంచి జరగదు ప్రేలుడు వలన. మరి వీళ్ళేంటి ఇలా చెబుతున్నారు? లోకంలో మేము జ్ఞానులము అని చెప్పుకుంటున్నటువంటి ఈ శాస్త్రవేత్తలు ఎందుకు చెబుతున్నారు ఇలా? నిజంగా అందుకే వీళ్ళని దేవుడు బుద్ధిహీనులు అన్నాడు ప్రియులారా. బైబిల్లో ఇలాంటి వారిని అందరినీ దేవుడు బుద్ధిహీనులు అన్నాడు. కనీసము లాజిక్స్ ఉండవు. మేము లాజిక్తో మాట్లాడతామని చెప్పుకున్నా ఆ లాజిక్ మిస్ అయ్యే మాట్లాడుతుంటారు ఈ జ్ఞానులు ప్రియులారా. ప్రేలుడు వలన అందమైన ప్రకృతి పుట్టడం అనేది అసాధ్యము ప్రియులారా. ఇవన్నీ మన కళ్ళ ముందు మనము చూస్తూనే ఉన్నాము. ఎంతో అందమైన ప్రకృతి ఒక ప్రేలుడు సంభవిస్తే ఏ విధంగా నాశనం అవుతుందో కూడా మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి లోకంలో ఇలాంటి పోకడ, ఇలాంటి ఆలోచనలు ప్రకృతిని గురించి కలిగి ఉన్నారు ప్రియులారా. మరి లోకం చెప్పింది మనం ఆలోచించాము.
మరి దేవుడు మహాజ్ఞాన గ్రంథం 66 పుస్తకాలుగా మన చేతిలో పెట్టాడు. మరి దేవుడు ఏం చెబుతుండే ఈ ప్రకృతి గురించి కూడా మనం ఆలోచించాలి పిల్లారా. లోకము తప్పుదోవలో నడిపిస్తుంది మనిషిని, దేవుడు సత్య మార్గంలో మనిషిని నడిపిస్తాడు పిల్లారా. మనం నమ్మాల్సింది దేవుని మాట కానీ మనుషుల మాటలు కాదు. ఫలాని శాస్త్రవేత్త చెప్పాడు, లేదంటే మాకు బాగా బంధువులైన వారు చెప్పారు, లేదంటే ఫలాని అయ్యగారు చెప్పారు, ఇవి కాదు మనకు కావాల్సింది. దేవుడు ఏమి చెప్పాడు అనేది మీరు ప్రతిసారి ఆలోచించాలి పిల్లారా. ఎవరు చెప్పినా మీరు టాలీ చేసుకోవాల్సింది బైబిల్నే ప్రియులారా. బైబిలే మనకు ప్రమాణికము. బైబిల్లో ఏమి చెప్పాడో అదే మనం నమ్మాలి. ఒకసారి బైబిల్ ఓపెన్ చేసి చూద్దాం ప్రియులారా. సృష్టి ఎలా కలిగింది? మనుషులు ఏవో చెప్పుకున్నారు, మరి మనం నమ్మిన దేవుడు ఏం చెబుతున్నాడు ఒకసారి చూద్దాము. కీర్తనల గ్రంథం ఒకసారి చూడండి ప్రియులారా. కీర్తనల గ్రంథము 148వ అధ్యాయం ప్రియులారా. మనం చూడగలిగితే దేవుడు చెబుతున్నాడు ఈ ప్రకృతి గురించి. 3 నుంచి 5 వచనాలు ప్రియులారా. 3 నుంచి 5వ వచనం వరకు నేను చదువుతా, ఒకసారి చూడండి. మీ దగ్గర బైబిల్ ఉంటే ఒకసారి ఓపెన్ చేసి చూడండి ప్రియులారా. సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, పరమాకాశములారా ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టెను. యెహోవా ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టెను. ఎలా వచ్చాయి ఈ ప్రకృతి? నక్షత్రాలు, లేదంటే ఆకాశములు, ఆకాశము పైన జలములు ఎలా వచ్చాయి అని అంటే దేవుడు చాలా స్పష్టంగా చెబుతుండు పిల్లరా. నేను ఆజ్ఞ ఇస్తే సృష్టి కలిగింది అన్నట్టుగా చెబుతుండు పిల్లరా. నేను ఆజ్ఞ ఇస్తే చంద్రుడు వచ్చాడు, నేను ఆజ్ఞ ఇస్తే సూర్యుడు వచ్చాడు, నేను ఆజ్ఞ ఇస్తే నక్షత్రాలు వచ్చాయి, ఈ ఆకాశము కలిగింది అని దేవుడు చెబుతుండు పిల్లరా. సూర్యుడు కలుగును గాక, చంద్రుడు కలుగును గాక, ఆకాశము ఏర్పడును గాక, భూమి కలుగును గాక, ఇలా ప్రతి ఒక్కటి ప్రియులారా మనం చూస్తే ఆది కాండం 1వ అధ్యాయం మీరు చదవని ఇంటికి వెళ్ళినప్పుడు అర్థమవుతుంది. ప్రతిదీ దేవుని వలన కలిగింది ప్రియులారా. పెద్ద ప్రేరుడు సంభవించటం వల్ల రాలేదు, లేదంటే దానికై అదే రాలేదు ప్రియులారా. దేవుడు కలుగజేయగా, దేవుడే ఆజ్ఞ ఇవ్వగా ఈ ప్రకృతి కలిగింది ప్రియులారా. మనం అనుభవిస్తున్న ప్రకృతి దేవుని ఆజ్ఞ వలన కలిగింది. మరొక మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూడండి ప్రియులారా. దేవుడు చెబుతున్నాడు ఈ ప్రకృతిని గురించి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. ప్రపంచములు దేవుని వాక్యము వలన, దేవుని మాట వలన నిర్మాణమైనవి అన్నట్టుండి ప్రియులారా. దేవుని మాట వలన, అవును ప్రియులారా, దేవుని మాట, దేవుడు పలకగా ఈ సృష్టి కలిగింది ప్రియులారా. దేవుడు పలకగా సృష్టి కలిగింది. ప్రపంచములు, వృక్ష ప్రపంచం అంటున్నాము, జంతు ప్రపంచం అంటున్నాము, నక్షత్ర మండలాలు అంటున్నాము ప్రియులారా. ఇవన్నీ ఎలా కలిగాయంటే సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు పలకగా కలిగినవి ప్రియులారా. ఈ శక్తులన్నీ, ఈ ప్రకృతి అంతా దేవుడు కలగజేయగా కలిగింది, నిర్మాణమైంది. మనుషులు చెయ్యలేదు, దానికి అదే రాలేదు. ఒక ప్రేరులు సంభవించటం వలన రాలేదు ప్రియులారా. దేవుని మాట వలననే ఈ ప్రకృతి అంత కలిగింది. ఎంత వాస్తవమో ఆలోచించండి ప్రియులారా. ఈ మనుషులు చెబుతున్న మాటలు ఎంత అబద్ధమో, దేవుని మాటలు ఎంత వాస్తవమో ఆలోచించండి. సృష్టికర్త, ఆ దేవుని గురించే మనం చెబుతాం. సృష్టికర్త సృష్టిని చేశాడు గనక సృష్టికర్తనే చేశాడు. నువ్వు చేసినటువంటి కారుకు హోండా కార్ అని పెట్టుకుంటున్నావు. ఎందుకు? నువ్వు సృష్టించావు గనక, నువ్వు కలగజేసుకున్నావు గనక నా కంపెనీ అని చెప్పుకుంటున్నావు. మరి ఈ ప్రకృతిని నువ్వు చెయ్యలేదు కదా. హోండా కంపెనీ చేసిందా, టెస్లా కంపెనీ చేసిందా, లేదంటే ఈ శాస్త్రవేత్తలు ఎవరైనా చేశారా? ఎవరు చెయ్యలేదు. దేవుడే చేశాడు గనక నేను చేశాను, నా మాట వలన కలిగినాయని చెబుతుండే ప్రియులారా. ఎవరు కాదనలేరు. మరి కాదనేవాడు ఎవడైనా వచ్చి ఎవరు చేశారో చెప్పమని. మరి నేను చేశానా, నా తండ్రి చేశాడా, నా తండ్రి చేశాడా? ఎవరు చేయలేదు ప్రియులారా, ఎవ్వరం చేయలేదు. అనుభవిస్తున్నాం అంతే. దేవుడు కలుగజేసిన ఈ సృష్టిని ప్రతిదినం అనుభవిస్తున్నామే గాని మనము చెయ్యలేదు. అందుకే లోకము చెప్పిన మాటలను మీరు నమ్మద్దు, దేవుడు చెప్పిన మాటలని మీరు నమ్మాలి. బైబిలే మీరు చూడాలి. అది ఏ ప్రశ్న వచ్చినా, ఎలాంటి సందేహం వచ్చినా మనము చూడవలసింది బైబిలే ప్రియులారా. బైబిల్లోనే చాలా చక్కగా దేవుడు ప్రతిదాని గురించి వివరించాడు. నీ పర్సనల్ సమస్యలైనా బైబిల్లో ఉన్నాయి. నాకు పలాని సమస్య ఉంది, పలాని ఇబ్బంది ఉంది, మరి నాకు పరిష్కారం ఏంటంటే బైబిల్ చదివితే నీకు అర్థమవుతుంది ప్రియులారా. లోకాన్ని అడిగితే లోకం చెప్పదు. లోకం అబద్ధం వైపు మనల్ని నడిపిస్తుంది ప్రియులారా.
మీరు అబద్ధంలో మగ్గిపోకూడదనే మీ దగ్గరికి వచ్చాము. ఈ సత్యాన్ని మీకు తెలియజేయాలని ప్రియులారా. ఆలోచించండి. దేవుని మాట వలనే ఈ ప్రకృతి కలిగింది, మరి బాగానే ఉంది. దేవుడి మాట వలనే ఈ ప్రకృతి కలిగింది అని చెప్పావు, బాగానే ఉంది. మరి దేవుడు మనల్ని కూడా చేశాడు కదా. నరులను చేసింది ఎవరు? దేవుడే కదా. మరి నరులను చేసింది దేవుడే, ప్రకృతిని చేసింది దేవుడే. మరి నరులకు ప్రకృతికి ఏమిటి తేడా? ఈ ప్రకృతి ఎవరు? ఈ నరులు ఎవరు? ఈ భూమి మీదకి వస్తున్నటువంటి ఈ మనుషులు ఎవరు అని మీకు సందేహం రావాలి ప్రియులారా, రావాలి. దేవుడు చెప్పాడు. ప్రకృతి ఎవరో చెప్పాడు, మనము ఎవరేమో చెప్పాడు ప్రియులారా. ప్రకృతిని దేవుడు చేశాడు, మనల్ని దేవుడు చేశాడు. మరి ప్రకృతికి మనిషికి ఉన్న తేడా ఏమిటి? తేడా ఏమిటి? ఒక్కసారి ఆ మాట చదివి మరలా ఇక్కడికి వద్దాం ప్రియులారా. ఒకసారి చూడండి. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం ప్రియులారా, 18వ వచనము. ఆయన అంటే దేవుడు తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనల్ని తన సంకల్ప ప్రకారము కనెను. మనుషులను గూర్చి చెబుతున్నాడు దేవుడు. ఏమని చెబుతున్నాడంటే, నేను కన్నాను మిమ్మల్ని అంటుండు పిల్లారా. నేను చేసింది మిమ్మల్నే. చేసింది చేయడం అంటే ఎలా వచ్చారు మీరు భూమి మీదకి అంటే, నేను మిమ్మల్ని కన్నాను అని దేవుడు చెబుతుండు పిల్లారా. కన్నాను. కన్న వాళ్ళు ఏమవుతారు? పిల్లలు, కుమారులు, కుమార్తెలు అవుతారు. ఎవరన్నా నీ దగ్గరికి వచ్చి ఎవరు ఈ బాబు ఎవరు అని అంటే, నేను కన్నాను, నా కుమారుడు అని చెబుతాం పిల్లారా. మరి ఈ అబ్బాయి ఎవరు అని అంటే, పక్కింటి అబ్బాయి, మా అబ్బాయి కాదు, నేను కనలేదు, పక్కింటి అబ్బాయి అని చెబుతాం పిల్లారా. కన్న వారిని గూర్చే మనము నా పిల్లలు అని చెబుతాం పిల్లారా. దేవుడు మన గూర్చి అదే చెబుతున్నాడు. నేను కన్నాను మిమ్మల్ని, ఈ మానవాళిని నేను కన్నాను అని చెబుతున్నాడు పిల్లారా దేవుడు. మరి సృష్టిని కన్నాడా? మనల్ని కన్నట్టు దేవుడు ఈ ప్రకృతిని కన్నాడా? ఈ కంటికి కనిపించేది, కంటికి కనిపించినటువంటి ఈ ప్రకృతిని దేవుడు కన్నాడా? ఆలోచిద్దాం ప్రియులారా. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక, మరలా హెబ్రీయులకు రాసిన పత్రిక రండి ప్రియులారా. 1వ అధ్యాయము ఆ సృష్టిని గూర్చి ఏమని దేవుడు చెబుతున్నాడో ఒకసారి చూడండి ప్రియులారా. మన గూర్చి అయితే నేను కన్నాను అని చెబుతున్నాడు. మరి ఆ ప్రకృతిని గూర్చి దేవుడు ఏం చెబుతున్నాడని మనం ఆలోచిస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాలు ప్రియులారా. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునివాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునివాడు. తన దూతలు అంటున్నాడు, సేవకులు అంటున్నాడు. వాయువులను, గాలిని చూసి దూత అంటున్నాడు, అగ్నిని చూసి సేవకులు అంటున్నాడు. అంటే వీరెవరో తెలిసిన ప్రకృతిలో గాలి అయినా, నీరు అయినా, నిప్పు అయినా, ఆకాశమైనా, ఏదైనా ప్రియులరా, దూతలు, దేవదూతలు అంటున్నాడు. అవి సేవకులు అంటున్నాడు ప్రియులారా, సేవకులు అంటున్నాడు. మరి కుమారుడైనటువంటి మనల్ని చూసి సేవకులు అనలేదు, దూతలు అనలేదు మనల్ని. నేను కన్నాను, నా పిల్లలు అని అన్నాడు. అదే అక్కడ మనం కింద చూస్తే ప్రియులారా, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకుని వాడు. తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు, కానీ తన కుమారుని గూర్చి అయితే సేవకులని చెప్పలేదు. తన కుమారుని గూర్చి దూతలని చెప్పలేదు ప్రియులారా. నేను కన్నాను నా పిల్లల్ని. తాను కలగజేసిన ఈ ప్రకృతిలో ప్రథమమైన వాటిగా మనల్ని నిలబెట్టాడు ప్రియులారా. మనమే ప్రథమమైన వారం ఈ ప్రకృతిలో. దేవుడు కలగజేసిన ఈ సృష్టి అంతటిలో ప్రథమమైన వాడు మనుషులే ప్రియులారా, మనుషులే. ఎంతమంది తెలుసుకుంటున్నారు ఈ సంగతులు? ఎంతమందికి తెలుసు నేను దేవుని కుమారుడు అనే సంగతి? ఎంతమందికి తెలుసు నా తండ్రి దగ్గరికి నేను వెళ్తున్నానని? ఎంతమంది వస్తున్నారు పిల్లారా? దేవుడా ఆపదలు ముక్కువాడండి. ఆపదలు వస్తే దేవుని దగ్గరికి వెళ్ళాలి, లేదంటే ఇంట్లో కూర్చోవాలి. కష్టాలు వస్తే దేవుడా అని దేవుని దగ్గర మొక్కాలి, లేదంటే అవసరం లేదు అన్న విధంగానే ఈ సమాజం ప్రవర్తిస్తుంది. కానీ పిల్లారా, ఏ ఒక్కరైనా నా కన్న తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలి అని ఎవరైనా వస్తున్నారా? ఈ ప్రకృతిలో దేవుడు కలుగజేసిన ఈ సృష్టి అంతటిలో నిన్ను ప్రథమమైన వాడిగా చేస్తే నీవేమో దేవుణ్ణి పక్కన పెట్టి దేవుడు అవసరానికే ఉపయోగించుకోవాలనే విధంగా ఒక స్వార్థపరుడిగా నువ్వు ఉపయోగిస్తుంటే కన్న తండ్రి అయిన దేవుడు ఎంతగా బాధపడతాడో ఆలోచించండి పిల్లారా. మన తండ్రి దగ్గరికి, నా తండ్రి నాకు పచ్చడి మెతుకులు లేదంటే పచ్చడి అన్నం పెడుతున్నాడు కనుక నా తండ్రి గాడు నేను మంచి భోజనం పెట్టి తండ్రి దగ్గరికి పోతానంటావా? పోం ప్రియులారా.
నీ తండ్రి ఎలాంటి స్థితిలో ఉన్నా, పేదవాడైనా ధనికుడైనా ఎలాంటి స్థితిలో ఉన్నా ఆ తండ్రి దగ్గరే ఉంటావు. ఎప్పుడు ఆ తండ్రి దగ్గరే ఉంటావు, ఆ తండ్రి దగ్గరనే నివాసం చేస్తావు. మరి దేవుని దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఈ సమాజం ఇలా ప్రవర్తిస్తుంది? దేవుని దగ్గరికి కన్న తండ్రిని రావటం లేదు, అవసరాలు తీర్చే దేవుడు అనే దేవుని దగ్గరికి వస్తున్నారు. పిల్లరా, మీరు ఇలాంటి మాయలో ఉంటే, ప్రపంచమంతా వెళ్తున్నటువంటి ఈ మాయలో ఉంటే మీకు వచ్చే ప్రయోజనం అంటూ ఏమి లేదు. పిల్లరా, మీరు రావాల్సింది నా తండ్రి దగ్గరికి వెళ్తున్నానని రండి, ఆయన మాటలు నేను వినాలని రండి. అంతేగాని నా అవసరాలు ఏమి తీరుస్తాడు అని దేవుని దగ్గరికి వస్తే ప్రియులరా, స్వార్థం అది. మన స్వార్థం కొరకు దేవుని దగ్గరికి వచ్చిన వారిమైతాం. అలా ఉండకూడదు ప్రియులరా, మనం ఎవరిని అలా ఉండకూడదు. మనల్ని ప్రేమించి దేవుడి మాటలు చెబుతుండు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో మీకు వివరిస్తాను ప్రియులారా. మనల్నేమో ఈ సృష్టిలో, తన సృష్టిలో ప్రథమముగా నిర్మించాడు. సృష్టినేమో దేవదూతలు, సేవకులు అంటున్నాడు ప్రియులారా. ఈ ప్రకృతి అంతా సేవకులు. కంటికి కంటికి కనిపించినదైనా శాస్త్రం చెబుతున్నది. మనకు కనపడేది ఎంత తెలిసినా ఒక 10% మన కంటికి కనపడుతుంది. 90% 90% డార్క్ మ్యాటర్ అని, అది కనిపించటం లేదు మనిషికనని శాస్త్రం చెబుతుంది ప్రియులారా. ఈ 10%లో వీళ్ళకి తెలిసింది ఎంతంటే 1% మాకు తెలుసు అని అంటున్నారు ప్రియులారా. ఎంతో గొప్ప సృష్టిని దేవుడు కలగజేసిన ఆ సృష్టిని గూర్చి దేవుడు సేవకులు అని చెప్పాడు. మనల్ని గూర్చి అయితే మీరే ప్రథములు, నా పిల్లలు, నా కుమారులు అని మన గూర్చి చెబుతున్నాడు పిల్లారా. ఏ రోజైనా దేవుడు మనల్ని కుమారులు అన్నాడు అనే విధంగా ఏ రోజైనా ఎవరైనా వస్తున్నారా అంటే లేదు పిల్లారా. సృష్టి సేవకులు ఎవరికి? దేవునికా? ఆలోచించండి. సృష్టి సేవకులు అని చెప్పాడు కదా, తన దూతలను సేవకులుగా చేసుకున్నాను అని అంటున్నాడు కదా. ఎవరికి సేవకులు మరి ఈ సృష్టి అంతా ప్రియులారా? ఎవరికి? దేవునికా? నిజంగా మొట్టమొదటిగా దేవుడు ఒంటరిగా ఉన్నవాడు ప్రియులారా. మనము భూమి మీదికి రాకమునుపు, తొలి నరుడైనటువంటి ఆదాము గారు భూమి మీదికి రాకమునుపు, ఈ సృష్టి కలగక మునుపు ఒంటరిగా ఉన్నాడు మన కన్న తండ్రి దేవుడు. మరి ఒంటరిగా ఉన్న దేవునికి ఎవరు సేవ చేశారో ఆలోచించండి. ఒంటరిగా ఉన్న దేవుడికి ఎవరు సేవ చేశారు? ఎవరు చేయలేదే. ఎవరు సేవ చేయలేదు ప్రియులారా. మరి దేవుడు తన కొరకం చేసుకున్నాడా ఈ సృష్టిని? కాదు ప్రియులారా. చాలా ఉన్నతమైన ప్రేమ దేవునిది, చాలా గొప్ప ప్రేమ మన దేవునిది. ఆయన ఈ ప్రకృతిని కలగజేసింది, ఈ సృష్టిని కలగజేసింది ఎవరి కొరకో తెలుసునా? మన కొరకంట. బైబిల్లో రాయించాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రియులారా, 1వ అధ్యాయం ఒకసారి చూడండి, 14వ వచనము. ఈ ప్రకృతి ఎవరి కొరకు? మీ కొరకు అంటున్నాడు దేవుడు. నా కొరకు కాదు నాయన, నాకు సేవ చేసుకోవడం కొరకు కాదు ఈ ప్రకృతిని నేను చేసింది, మీ కొరకు అన్నటువంటి దేవుడు. ఒకసారి చూడండి ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం ప్రియులారా. వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? ముందు మనం చూసాము, వాయువులు గూర్చి, అగ్నిని గూర్చి దూతలు అని చెప్పాడు, సేవకులు అని చెప్పాడు కదా. వీళ్ళందరూ ఎవరో తెలుసునా? ఈ ప్రకృతిలో అంతా పరిచారము చేయటానికి పంపబడిన ఆత్మలు, దేవదూతలు, సేవకులు. మనకు పరిచారం చేయటానికి పంపాడు ప్రియులారా. మనకు పరిచారం చెయ్యాలనే దేవుడు ఈ సృష్టినంతా కలుగజేశాడు. అందుకే ఆదికాండం మనం చూస్తే 1వ అధ్యాయము మొదట ఆదామును కలుగజేశాడా లేదంటే ప్రకృతిని కలుగజేశాడా అని మనం చూస్తే ప్రకృతిని కలుగజేశాడు ప్రియులారా. ప్రకృతిని అంటే ఈ సృష్టినంతా కలుగజేసిన తర్వాత ఆదామును కలుగజేశాడు. అంటే ఆదాముకి ఏమేమి కావాలో, ఈ భూమి మీదకి రాబోతున్న ఈ మానవాళికి ఏమేమి కావాలో అవన్నీ ముందుగా చేసి తర్వాత మనల్ని చేశాడు ప్రియులారా. ఆలోచించండి. దేవుడు ఒంటరిగా ఉన్నప్పుడు నాకు పలానిది కావాలి అని ఆయన అనుకోలేదు ప్రియులారా. ఏది ఆయన తన కొరకు చేసుకోలేదు. చివరకు ఆయన ఉంటున్న పరలోకము కూడా ఎవరి కొరకు చేశాడో తెలుసునా? మన కొరకే. మనకు పరలోకం ఇవ్వాలని ఆయన కలుగజేశాడు. ఆయన అనుభవించాలని కాదు. ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనదో ఈ మానవాళికి అర్థం కావటం లేదు ప్రియులారా. ఈ లోకంలో, ఈ ప్రకృతిలో కనపడేదే గొప్పదనుకుంటుంది, దాని వైపు ఈ లోకం పరుగులు తీస్తుంది తప్ప ఆ కన్న తండ్రి ప్రేమ సమస్తాన్ని కలగజేసి నీకిచ్చాడు కదా, ఆయన ప్రేమను గుర్తించటం లేదు ప్రియులారా. మన కొరకు సేవకులను చేశాడు, కుమారుల కొరకు అంటే మానవాళి కొరకు. స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా ఆయన కుమారులము. ఈ భూమి మీద స్త్రీలు అంతే, వారి పాత్ర స్త్రీ పాత్ర. దేవునికి మనమందరము కుమారులము ప్రియులారా. మనమందరం
కుమారులైన మన కొరకే ఈ ప్రకృతిని అంతా సేవకులుగా పెట్టాడు పిల్లరా. మన కొరకే ఈ సేవకులను కలుగజేశాడు దేవుడు, తన కొరకు కాదు. ఒకసారి చూడండి పిల్లరా, కీర్తన గ్రంథం పిల్లరా 8వ అధ్యాయం మనం చూడగలిగితే 3వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుతా. ఒకసారి చూడండి బైబిల్ ఉంటే. నీ చేతిపై అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. భక్తుడు చదువుతుండు దేవునితో, ప్రభువా దేవా, నీ చేతి పని అయిన ఆకాశములు ఇవి నీ చేతి పనులు తండ్రి. నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏ పాటివాడు మనుషుడిని జ్ఞాపకం చేసుకొనటానికి వాడు ఏ పాటివాడు అని భక్తుడు అడుగుతుండే పిల్లారా. నిజంగా ఆకాశం చూస్తే ఆకాశపు అంచు ఇప్పటికీ మనిషికి అనుకోవడం లేదు తెలుసునా. మనకు దగ్గరలో ఉన్నట్టుగా కనపడొచ్చు, కానీ అంతు చిక్కని ఆకాశం పిల్లారా. ఇప్పటికీ దాని అంచుకు వెళ్ళటానికి మనిషికి చేత కాదు, మనిషికి తెలియదు. దాని అంచు ఎక్కడ ఉందో అనేది మనిషికి తెలియదు పిల్లరా. ఈ ఆకాశంలో మిలమిల మెరిసే నక్షత్రాలు ఎన్నో కోట్ల నక్షత్రాలు, లెక్క లేదు, వాటికి లెక్క లేదు, మనిషి కౌంట్ చేయలేడు. ఎన్నో కోట్ల నక్షత్రాలు కలుగజేశాడు దేవుడు పిల్లరా. అలాంటి నక్షత్రాలను ఈ ఆకాశంను చూసినప్పుడు భూమి మీద 6 అడుగులు ఉన్నటువంటి ఈ మనిషి ఏమాత్రం లెక్కను ఆలోచించండి. ఈ భూమిని మనం చూస్తే ప్రియులారా, మనం నివసిస్తున్న ఈ భూమి 13 లక్షల భూములు కలిస్తే మనకు కనిపిస్తున్న సూర్యుడితో సమానం ప్రియులారా. అంత పెద్దది సూర్యుడు. దేవుడు కలుగజేసినటువంటి నక్షత్రాలలో సూర్యుడు అతి చిన్న నక్షత్రం అయితే, ఆ అతి చిన్న నక్షత్రము భూమితో పోలిస్తే 13 లక్షల రెట్లు పెద్దది ప్రియులారా. మరి ఆ చిన్న భూమి మీద ఉన్న మానవాళి ఎన్ని అడుగులు? 6 అడుగులు. 6 అడుగుల వ్యక్తిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అదే భక్తుడు అడుగుతున్నాడు, వాడు ఏ పాటి వాడు అంటే దేవుడు సమాధానం ఇచ్చాడు. ఎందుకంటే నేను ఎన్ని కలుగజేసినా నీవే ప్రథముడివి, ఈ సృష్టిలో ప్రథముడివి నీవే. ఎందుకంటే నా గర్భవాసం నుండి వచ్చిన వాడివి నువ్వు. నేను నిన్ను కన్నాను నాన్న, నేను నిన్ను కన్నాను కనుక నీవే నాకు ముఖ్యము, నీవే నాకు ప్రథముడివి అని దేవుడు చెబుతుండు పిల్లారా. దేవుడు చెబుతుండు. మనల్ని ఎంతగా దేవుడు గుర్తించుకుంటుండో, ఎంతగా తన హృదయంలో పెట్టుకుంటుండో, ఎంతగా మన గురించి చెప్పుకుంటుండో ఆలోచించండి. మనిషి ఏ రోజైనా దేవుడి గురించి చెబుతున్నారా? చెప్పరు. మనిషి దేవుని గురించి చెప్పరు. పక్కింటి వాళ్ళు నాకు పెన్ను ఇచ్చాడంటే థ్యాంక్స్ అని చెబుతాం. పక్కింటి వారు కూర వేస్తే నాకు థ్యాంక్స్ అమ్మా, వందనాలమ్మా అని చెబుతాం ప్రియులారా. ఆలోచించండి. దేవుడు ఎన్నో నీ కొరకు కలగజేసి ఈ సృష్టిలో ప్రథముడిగా నిన్ను నిలబెడితే ఆ దేవుని గూర్చి చెప్పేవారు కరువు అయిపోయారు. అందుకే మేము బయలుదేరాం ప్రియులారా. ఆ దేవుని గూర్చి మీకు చెప్పాలి, వివరించాలి, తెలియజేయాలి, మిమ్మల్ని కూడా కన్న తండ్రి దగ్గరికి చేర్చాలని ఆశతోటే మేము బయలుదేరాం ప్రియులారా. ఆలోచించండి. భక్తుడు అడుగుతున్నాడు, నువ్వు నరపుత్రుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు? నిజంగా ఈ సృష్టిని ఆలోచిస్తే మనిషి నిజంగా ప్రియులారా చాలా చిన్నివాడు. ఒక ఇసుక రేణువులాగా కనపడతాడు. ఈ విశ్వంలోకి వెళ్ళి చూస్తే ప్రియులారా అసలు కనపడడు కూడా. అయినా దేవుడు నీ మీదనే దృష్టి పెట్టాడు, మన మీదనే దృష్టి పెట్టాడు. మనము పిల్లలము గనుక ప్రియులారా. ఇంకా ముందుకెళ్దాం. నువ్వు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు? దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావంతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. నీ చేతి పనుల మీద మనిషికి అధికారం ఇచ్చావు అంటుండు. గొర్రెలనన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. మనిషి పాదముల కింద పెట్టాడంట ఇవన్నిటిని ప్రియులారా. అవును, ప్రతి ఒక్కటి ప్రకృతి అంత మనిషి పాదముల కిందనే ఉంది. మనిషికి లోబడే బ్రతుకుతుంది ప్రియులారా. నిజంగా ఎంత అద్భుతమైన ప్రేమ ఆలోచించండి. ఒక ఇల్లు నువ్వు నిర్మించుకుంటావు. ఒక ఇల్లు నిర్మించుకొని నీవు నీ కుటుంబం సంతోషంగా బ్రతకాలనుకుంటావు. నీ కుటుంబం అంతా ఆ ఇంట్లోనే జీవనం సాగిస్తారు పిల్లారా. ఆ ఇంటిని చూసి బాబు ఇది నీ కొరకు నిర్మించానని పక్కింటి వాళ్ళకి ఇస్తావా? ఆలోచించండి. నువ్వు కట్టుకున్నటువంటి నిర్మాణాన్ని, ఆ ఇంటిని తీసుకుని వెళ్ళి పక్కింటి వాళ్ళకు రాసిస్తావా? రాయవే. మరి దేవుడేంటండి ఇంత విచిత్రమైన ప్రేమ, ఇంత గొప్ప ప్రేమ, తాను కలగజేసిన ఈ ప్రకృతిని మన పాదాల కింద పెట్టడం ఏంటి? ఆలోచించండి. మనకివ్వడం ఏంటి? శాస్త్రవేత్త చేశాడా ఈ ప్రకృతిని? చెయ్యలేదే. వాడు చేయలేదు గనకనే దానికి అదే వచ్చిందని దేవుని నమ్మడు గనక ఆ విధంగా చెప్పుకుంటూ తిరుగుతుండు పిల్లారా. ఎవరు చేయలేని ఈ సృష్టిని, ఈ అందమైన ప్రకృతిని మన పాదాల కింద పెట్టాడు మన పరలోకపు కన్న తండ్రి పిల్లారా. అదే ప్రేమ అంటారు, దానినే లవ్ అంటారు.
మనము దేనిని కలగజేయలేదు, అనుభవించటానికి వచ్చాము భూమి మీదికి. మనము దేనిని చెయ్యలేదు, మనము అనుభవించటానికి వచ్చాము. మనము అనుభవించాలనే దేవుడు మన కోరికలన్నీ తెలుసుకొని మన కొరకు ముందే వీటన్నిటిని కలగజేశాడు. పిల్లరా, నిన్ను అడిగి కాదు, నీకేవైతే కోరికలు ఉంటాయో నీ యొక్క ప్రతి కోరికను తీర్చాలనే సమస్తాన్ని సృజించాడు, సమస్తాన్ని నీ పాదాల కింద పెట్టాడు దేవుడు. పిల్లరా, ఎంత గొప్ప ప్రేమో ఆలోచించండి. దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఆలోచించండి. చాలా మంది దేవుడు ప్రేమామయుడని చెప్పి జాబు ఇస్తేనే దేవుడు ప్రేమించినట్టు, లేదంటే పిల్లలు పుడితేనే దేవుడు ప్రేమించినట్టు, ఇలాంటి భూసంబంధమైన వాటినే బోధిస్తున్నారు. పిల్లరా, జాబ్ ఇస్తే దేవుడు ప్రేమించినట్టు కాదనన్నా, అంతకుముందే నీకు కావలసినవన్నీ ఈ ప్రకృతిలో పెట్టాడు, అనుభవించమని చెప్పాడు, నీ పాదాల కింద పెట్టాడు. తాను కలుగజేసిన సృష్టిని నరుని పాదాల కింద పెట్టాడు. ఎవరు పెడతారు, ఎవరు పెట్టరు? ఒక అధికారం చూసుకోండి. నేను గెలిచాను అంటాడు ఒక అధికారి, ఒక ముఖ్యమంత్రి. నేను గెలిచాను, ఇదిగో ఈ పదవి నీకు ఇస్తున్నానని తన ప్రత్యర్థికి ఇవ్వడు. ఇది నాది అని అంటాడు. పిల్లారా, నాది, రాజ్యం నాది అంటాడు. దేవుని ప్రేమ ఎంత అద్భుతమైనదో ఆలోచించండి. ఆయన కలుగజేయడం ఏంది, కలుగజేసింది మన పాదాల కింద పెట్టడం ఏంటి? ఎవరైనా చేస్తారా అంటే ఈ ప్రపంచంలో ఏ ఒక్కడు చెయ్యడు. ప్రియులరా, ఒకే ఒక్కడు, ఆయన మన పరలోకపు కన్న తండ్రి. ఆయన మాత్రమే చేసి చూపించాడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాను అని తెలియజేస్తున్నాడు దీని ద్వారా. ప్రియులరా, మీరే అనుభవించండి నాన్న, నా కొరకు కాదు, నాకెందుకు, ఇదంతా నాదే, నేనే చేశా. ఎందుకంటే పిల్లలుగా మీరు అనుభవించి నా దగ్గరికి చేరాలి అనే ఒక మంచి ఉద్దేశంతో దేవుడు కలుగజేశాడు. పిల్లరా, దేవుడు ఆ మాట కూడా చెబుతాడు, నాకెందుకు నాన్న ఇవన్నీ, ఈ గొర్రెలు మేకలు ఇవన్నీ నాకు అవసరమా? నాకు అవసరం లేదు. ఒకసారి చూడండి పిల్లరా, ఆ మాట చదివి మళ్ళీ ఇక్కడికి వద్దాం. కీర్తన గ్రంథము 50వ అధ్యాయం. పిల్లరా, నీ ఇంట నుండి కోడెనైనను, నీ మందలో నుండి పొట్టేళ్లనైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నీయు, 1000 కొండల మీది పశువులన్నీయు నావే గదా. కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును, పొలములోని పశ్వాదులు నా వశమై ఉన్నది. లోకము దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలి కొనినను నీతో చెప్పను అని మనతో చెబుతుండు దేవుడు. వృషభముల మాంసము నేను తిందునా, పొట్టేళ్ల రక్తము నేను త్రాగుదునా? దేవుడు అడుగుతుండు. పిల్లరా, నేను తినటానికి ఇవన్నీ చేసుకున్నది కాదు, మీ కొరకే. మన వాళ్ళు ఏం చేస్తారంటే దేవునికి మొదటి ముద్ద అని మంచి కలిపేసి మొదటి ముద్ద అక్కడ పెట్టేసి మిగతాదంతా లాగేస్తారు. లేదంటే నేను దేవుని కొరకు ఇవ్వాలి అనే ఆలోచనతోటి నా మొదటి పంటలో కొంత దేవునికి ఇస్తాను, దేవుడు తింటాడు అనే ఉద్దేశంతో కొంతమంది ఉంటారు. పిల్లరా, దేవుడు అంటున్నాడు, ఇవన్నీ నాదే నాయన, లోకము దాని పరిపూర్ణత మొత్తము నాదే. నేను కలుగజేశాను. ఎవరికి? నాకు కాదు, మీకు. మీ కొరకు నేను చేశాను నాన్న, మీరు అనుభవించండి, నన్ను తెలుసుకొని నా దగ్గరికి రండి అని దేవుడు చెబుతుండు. దేవుడికి ముద్ద అవసరం లేదు, దేవుడికి మన డబ్బులు అవసరం లేదు, దేవుడికి నీ ఆస్తి అవసరం లేదు. దేవుడికి కావాల్సింది నీవు నేను కావాలి. అందుకే ఆయన ఎదురు చూస్తున్నాడు మన కొరకు. పిల్లారా, ఎంతో కలుగజేసి మన కొరకు ఎంతో కష్టపడి పనిచేసి మన పాదాల కింద పెట్టి నా పిల్లలు అనుభవించి నా ప్రేమను తెలుసుకొని నా తండ్రి అని నా దగ్గరికి వస్తారేమో ఆయన ఎదురు చూస్తున్నాడు. పిల్లారా, మనిషి ఏమో అలా రావటం లేదు. మీరు అలా ఉండకూడదు. దేవుని మనసు తెలుసుకున్న వారిగా దేవుని దగ్గరికి, నీ కన్న తండ్రి దగ్గరికి వస్తున్నామనే విధంగా రావాలా. నీ పరలోకపు తండ్రి ప్రేమను తెలుసుకొని ఆయన దగ్గరికి రావాలా. ఆయన మాటలు వినాలి, ఆయన కొరకు నేను బ్రతకాలనే విధంగా రావాలి. పిల్లారా, దేవుని పరిచయలో వాడబడుతున్న వారికి సహాయం చేయండి, దేవుని పనులు జరిగించండి. దేవుడు కోరుకున్నది అదే, ఆ దేవుని గూర్చి చెప్పించండి. ఎంతో మంది ఉన్నారు ఈ పట్టణంలో. ప్రియులారా, ఎంతమంది వచ్చారు దేవుని మాటలు వినటానికి? ఎవరు రారు? ఒక హీరో వస్తే పరుగులు తీస్తారు, ఒక హీరోయిన్ వస్తే పరుగులు తీస్తారు. ఎందుకు? వారు మిమ్మల్ని నరకానికి జారవేస్తారు కదా. మీరు వారిని వెంబడిస్తే మిమ్మల్ని అబద్ధాలలో మగ్గించి చివరికి నరకంలో పడవేస్తారే. అలాంటి చోటికి ఎందుకు పరుగులు తీస్తారు? దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి రాకుండా ఈ సమాజం అంతా ప్రియులారా లోకంలోనే కలిసిపోతుంది, వారి వైపు తిరుగుతుంది. కొంతమందిగా మీరు వచ్చారు, అదృష్టవంతులం మనము. వీఆర్ ద బ్లెస్డ్ పీపుల్. దేవుడు చెప్పాడు, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. ఈ గ్రౌండ్ లో కూర్చొని దేవుని మాటలు వింటున్న దేవుని పిల్లలారా, మీరందరూ బ్లెస్డ్ పీపుల్. వీఆర్ ఆల్ బ్లెస్డ్ పీపుల్. ఎందుకో తెలుసునా? ఆ కన్న తండ్రి మాటలు వినటానికి వచ్చిన వారు. లోకంలో అందరూ పనుల మీద బిజీ అయిపోయారు, వారి పనులు చేసుకుంటున్నారు. దేవుని కొరకు కనీసం 1 గంట కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. పిల్లారా,
దేవుని కొరకు కనీసం ఒక గంట కూడా వచ్చి నేను దేవుని మాటలు వినాలనే ఆలోచనతో లేరు. కానీ మీరు మీ పనులన్నీ పక్కన పెట్టి దేవుని మాటలు వినాలని వచ్చారు పిల్లారా. అందుకే దేవుడు అన్నాడు మనల్ని గూర్చి, ఆశీర్వదింపబడిన వారు మీరే నా పిల్లలు అని దేవుడు చెబుతుంది పిల్లారా. నిజంగా మనము బ్లెస్డ్ పీపుల్, దేవుడు ఆశీర్వదించిన జనాంగం పిల్లారా. ఆలోచించండి, దేవుడు చెబుతున్నాడు, ఈ ప్రకృతిలో ఎన్ని ఆయన కలుగజేసినా అవన్నీ నాకొద్దు నాన్న, నీకే ఇచ్చాను, నీ పాదాల కింద పెట్టాను అని దేవుడు అంటుండు. నువ్వు వాటిని వేలాలి, నువ్వు రారాజు అని దేవుడు చెబుతుంది పిల్లారా. ఒకసారి ఆ మాట చూడండి. ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనం పిల్లారా, 28వ వచనము. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఏలండి, ఏలేవారిని ఏమంటారు? అధికారులు, రాజులు. మనం ఏలికలమా అంటే అవును ప్రియులారా, దేవుడు ఈ విశ్వంలో రాజులుగా నియమించాడు మనల్ని. కానీ మనోళ్ళు అర్థం కాదది. ఏదేదో చెప్పుకుంటారు, కులం పేరు చెప్పుకుంటారు, మతం పేరు చెప్పుకుంటారు, లేదంటే నేను పేదవాడిని అని చెప్పుకుంటారు, ధనికుడు అని చెప్పుకుంటారు. దేవుడు మనల్ని రాజులుగా నిలబెట్టాడు. తాను కలుగజేసిన సృష్టిని అంతటి మీద వేలమన్నాడు పిల్లారా. ఎందుకంటే సేవకులుగా మనకిచ్చాడు, మనకు సేవ చేయటానికే ఈ ప్రకృతిని అంతా పెట్టాడు. దేవదూతలను కలుగజేశాడు మన కొరకే పిల్లారా, దేవుని కొరకు కాదు. మరి సృష్టి లోబడుతుందా? ఆలోచించండి. మాకెక్కడ లోబడుతుందండి సృష్టి అని మీరు చెబుతారా? లేదు పిల్లరా. ప్రతి ఒక్కరికి, దేవుడిని నమ్మినా నమ్మకపోయినా ప్రతి ఒక్కరికి దేవుడు కలుగజేసిన ప్రకృతి లోబడుతుంది పిల్లరా, లోబడుతుంది. ఉదాహరణకు ఒక కోడిని నువ్వు పెంచుకుంటావు. ఒక కోడిని పెంచుకున్నప్పుడు దేనికోసం పెంచుకుంటున్నావు? దాని నుంచి వచ్చే గుడ్లు నీకు కావాలి, ఆమ్లెట్ అంటావు, కోడిగుడ్డు కర్రీ అంటావు, తర్వాత దాని నుంచి వచ్చే మాంసము నీకు కావాలి పిల్లారా. మరి ఏ రోజైనా కోడి గుడ్డు పెట్టినప్పుడు వెంటనే దాచేస్తాం, మనము వెంటనే దాచిపెడతాము. అప్పుడు కోడి చూసి, బాబు నిన్న నేను పెట్టిన గుడ్డు ఎక్కడ పెట్టావు, నా గుడ్డు నాకు ఇచ్చే అన్నదా? ఎవరినైనా ఆలోచించండి. ఎందుకు ఈ మాటలు చెబుతానంటే ప్రకృతి మనిషికి ఎంతగా సేవ చేస్తుందో మీకు అర్థం కావాలి. కోడి గుడ్డు పెట్టింది, గుడ్డు పెట్టిన కోడి దాని గురించి మర్చిపోయింది, నువ్వు అనుభవించు అని చెప్పింది. అంతేగాని నేను గుడ్డు పెట్టాను కనుక నేనే ఆస్వాదించాలి కాబట్టి నా గుడ్డు నాకు ఇవ్వు అని కోడి అడగదు పిల్లారా, నీకు ఇస్తుంది అది. చివరికి కోడి కూడా నీ కొరకు బలైపోతుంది పిల్లారా, నీ కొరకు బలైపోతుంది. ఒక పశువును లేదంటే ఒక ఆవును నువ్వు పెంచుకుంటావు. ఒక ఆవును పెంచుకుని దానికి ఏం చేస్తావో తెలుసా? నేను బాగా మేపానండి ఆవును అంటావు. ఏమేసి? గడ్డి వేసి నేను ఆవిని మేపానండి అని చెబుతుంటాం పిల్లారా. గడ్డి నువ్వు పొలం వేసుకున్న తర్వాత ఆ పొలంలో పండిన గింజలన్నీ, మంచి ఆహార పదార్థాలన్నీ మనం తీసుకుంటాం. కానీ చివరికి మిగిలిపోయిన గడ్డి ఉంటుంది చూడు, మనం తినము కదా. ఆ గడ్డిని తీసుకుని వచ్చి ఆ పశువుకి వేస్తాం, లేదంటే ఆవుకు పెడతాం పిల్లారా. ఆవుకు పెట్టి చూడు నేను ఎంతగా మేపాను ఈ ఆవును అని అంటావు పిల్లారా. ఆవును ఎంతగా మేపాను అంటావు. నిజంగా ఆవు ఏ రోజైనా నీ మీద కంప్లైంట్ చేసిందా? ఏం బాబు నువ్వేమో మంచి గింజలు తీసుకుని భోజనం చేస్తున్నావు, నాకు ఈ గడ్డి పెడుతున్నావేంటి, ఏ రోజైనా నాకు భోజనం పెట్టచ్చు కదా అని ఏ ఒక్కరినైనా అడుగుతుందా ఆవు? ఆలోచించండి పిల్లారా. ప్రకృతి ఎలా మనిషికి లోబడుతుందో మీకు అర్థం చేయడం కొరకు ఇవన్నీ తెలియజేస్తున్నా. ఏ రోజు నువ్వు పెంచుకున్న పశువు నిన్ను అడగదు, నీకు పౌష్టికమైన ఆహారాన్ని ఇస్తుంది, పాలు ఇస్తుంది, నిన్ను పెంచి పోషిస్తుంది, నీ కొరకు తన జీవితాన్ని త్యాగం చేస్తుంది, చివరికి తానే మరణమైపోయి నీకు మాంసాన్ని కూడా ఇస్తుంది పిల్లారా. ఆవు నువ్వు తిన్న తర్వాత కడిగిన నీళ్లు, నీ చేతిని కడుక్కున్న తర్వాత మిగిలిన నీళ్లు పశువుకి ఇస్తున్నావు, నీ గింజలు తీసుకున్న తర్వాత మిగిలిపోయిన గడ్డిని పశువుకి ఇస్తున్నావు. కానీ పశువు ఏ రోజు నీ మీద కంప్లైంట్ చేయలేదు, ఏ రోజు చేయలేదు పిల్లారా. నా యజమానునికి నేను లోబడి బ్రతకాలన్న విధంగానే పశువులు లోబడుతున్నాయి, జంతువులు, పక్షులు, ఏది చూడు ఈ ప్రకృతిలో పిల్లారా మనిషికి సేవ చేస్తూనే ఉంది, కరిగిపోతూనే ఉంది, త్యాగం చేస్తూనే ఉంది. ఆలోచించండి పిల్లారా. దేవుడు నీకు గడ్డి పెడితే ఆలోచించండి, దేవుడు పశువుకి ఇవ్వాల్సిన గడ్డిని నీకు పెడితే తింటవా? తినవు పిల్లారా. రోజు పప్పేనా అని మనం కంప్లైంట్ చేస్తాం భార్య మీద. ప్రతిరోజు పప్పేనా, ఏదో ఒకటి స్పెషల్ చేయొచ్చు కదా అని మనము కంప్లైంట్ చేస్తుంటాం పిల్లారా. నీ రుచులు తెలుసుకున్నాడు కనుకనే ప్రకృతిలో ఎన్నో రుచులు పెట్టాడు పిల్లారా. ఎన్నో రుచులు, ఒకటా రెండా మూడా, ఎన్నో రుచులు పెట్టాడు. వాటన్నిటిని అనుభవించమని చెప్పింది మనకే పిల్లారా. ఏ పశువు ఈ రుచులను అనుభవించటం లేదు, ఏ జంతువు నిజంగా ఈ రుచులను అనుభవించటం లేదు, ఈ సృష్టిలో ఏది అనుభవించటం లేదు. అవి తినేదేమిటండి?
మనం తిన్న తర్వాత మిగిలిపోయినవి, మనకు పనికిరానివి తింటున్నవే కానీ మనకు మాత్రం పౌష్టికమైనటువంటి ఆహారాన్ని మనకు ఇస్తున్నాయి ప్రియులారా. దేవుడు కలుగజేసిన సృష్టి ఎంత అద్భుతమైనదో, ఎంతగా మనిషికి లోబడి బతుకుతుందో ఇవన్నీ ఆలోచించైనా మీరు తెలుసుకోవాలి. ఆ దేవుని ప్రేమను మీరు మరవకుండా మీ హృదయాల్లో ఉంచుకోవాలి ప్రియులారా. ఆలోచించండి. మామిడి చెట్టు దగ్గరికి వెళ్తావు, దానికి పండిన ఫలాలన్నీ తీసుకొని మామిడి చట్నీ అంటావు, మామిడి ఫలాలు అంటావు, మామిడి జ్యూస్ అంటావు, ఎన్నో రకాలుగా అనుభవిస్తున్నావే. ఏ రోజైనా చెట్టు నాకు కొన్ని మిగిలించు, అన్నీ నువ్వే తింటావా, నాకు కొన్ని మిగిలించు అని ఏ రోజన్నా రిక్వెస్ట్ చేస్తుందా మనిషిని? లేదు ప్రియులరా. తిను, నీ కొరకే ఈ ఫలాలన్నీ, నీ కొరకే. నా యజమానుడైనటువంటి దేవుడు చెప్పాడు, నా పిల్లలకు మీరు సేవ చెయ్యాలి, నా పిల్లల కొరకు మీరు ఫలాలు పండాలి, వారి కొరకు మీరు త్యాగం అవ్వాలి అని చెప్పాడు. అందుకే మీరు తినండి, అనుభవించండి అని మామిడి చెట్టు కూడా చెబుతుంది ప్రియులరా. ప్రకృతిలో ఏది చూసినా ప్రియులరా, మరి మీరు అడగచ్చు, మనం అడిగినామనుకో చెట్లను, మీరు కదా ఫలించేది, మీరే అనుభవించవచ్చు కదా మనం అడిగితే ఆ చెట్లు ఇచ్చే సమాధానం చూస్తే మన మైండ్ బ్లాక్ అవుతుంది పిల్లారా. మనం ఒకవేళ చెట్లు ఇంతగా కష్టపడుతున్నారు, ఇంతగా ఫలాలను మా కోసం ఇస్తున్నారు కదా, కొన్నైనా మీరు తినండి, మీరు అనుభవించవచ్చు కదా, మాకు కాకుండా మీరు అనుభవించండి అని మనం అడిగితే ఆ చెట్లు ఇస్తున్న సమాధానం చూడండి. మనిషిగా, దేవుని కుమారుడిగా మనం తెలుసుకోవాలి ఈ మాటలు. ఒకసారి చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం నుంచి ప్రియులారా, 8వ వచనం నుంచి నేను చదువుతున్నా చూడండి. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకునవలనని మనస్సు కలిగి బయలుదేరి మమ్మును ఏలమని ఒలీవ చెట్లను అడుగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. ఒలీవ చెట్టు పలుకుతుంది. చెట్లకు మనసు ఉంటుందా? చెట్లు మాట్లాడతాయా అని ఈ సమాజం అనొచ్చు ప్రియులారా. మీకు కూడా డౌట్ రావచ్చు, మీది మత గ్రంథం అంది, చెట్లు మాట్లాడడం ఏంటి, చెట్లకు మనసు ఉండడం ఏంటి, ఇది మత గ్రంథము, ఈ మతము పిచ్చి పీక్ లెవెల్కి వెళ్ళింది అని మీరు అనుకోవచ్చు పిల్లరా. లేదంటే అన్యజనులు అనొచ్చు మనల్ని. మహాజ్ఞాన గ్రంథము అర్థం కావటం లేదు వారికి. ఒకరోజు శాస్త్రవేత్త ఏం చెప్పాడో తెలుసునా? మన ఇండియన్ శాస్త్రవేత్త ఏం చెప్పాడో తెలుసునా? సర్ జగదీష్ చంద్రబోస్ ఏమని కనుక్కున్నాడో తెలుసునా? చెట్లకు ప్రాణము ఉంది అని కనుక్కున్నాడు. చెట్లకు ప్రాణం ఉంది అంటే అబ్బో అబ్బో అని గంతులు వేసింది ఈ శాస్త్ర ప్రపంచం, ఈ లోకము. మరి దేవుడు ప్రాణమే కాదు, వాటికంటూ మనస్సు ఉంది, అవి మాట్లాడగలవు అనే సంగతి దేవుడు చెబుతున్నప్పుడు మరి బైబిల్ ఎలా మత గ్రంథం అవుతుంది? బైబిల్ ఎలా మత గ్రంథం అవుతుంది? కాదు ప్రియులారా, మహాజ్ఞాన గ్రంథము. ఈ మానవాళికి తెలియని ఎన్నో అద్భుతమైన సంగతులు దేవుడు బైబిల్లో పెట్టాడు. చూడండి చెట్లు ఏ విధంగా వచ్చాయో. మమ్మల్ని ఏలండి అని ఒలివ చెట్టుకు వస్తే ఆ చెట్టు సరే వచ్చారు కదా, నేను మీ మీద రాజుగా ఉంటాను అనటం లేదు. ఎందుకంటే ఆ చెట్లకు తెలుసు దేవుడు ఏమి చెప్పాడు. మిమ్మల్ని రాజుగా ఉండటం కొరకు నేను సృష్టించలేదు, నా పిల్లలు మీ మీద ఏలాలి, నా పిల్లలే రారాజులు, మీరు వారికి సేవ చెయ్యాలి, కనుక మీరు రాజులుగా ఉండటానికి వీలు లేదని దేవుడు చెప్పిన మాట ప్రకారము ఒలీవ చెట్టు కూడా అదే సమాధానం చెప్పింది పిల్లరా. ఎంత బాగా చెప్పిందో చూడండి. చెట్లు తమ మనస్సు కలిగి ఒకళ్ళను రాజుగా చేసుకుందామని ఒలీవ చెట్టుకు వస్తే ఆ చెట్టు చెబుతున్న విషయం పిల్లరా, నేను దేవుని మానవులను సంతోషపెట్టు నా తైలం ఇయ్యకుండా మీ మీద రాజునై ఉండి అటు ఇటు ఊగటానికి వస్తున్నాను అనుకుంటున్నారా? నేను అలా రాను, నా దేవుని పిల్లలకు నేను సేవ చెయ్యాలి అన్నట్టుగా చాలా ఖండితంగా చెబుతుంది పిల్లారా. చెట్లు మాట్లాడతాయంటే మాట్లాడతాయి, ఈ ప్రపంచానికి తెలియదు. కానీ ప్రస్తుతానికి వారికి నోరు ఇవ్వకుండా ఆపాడు, మ్యూట్ చేశాడు. అవేగిన మాట్లాడితే దేవుని కొరకు బ్రతకకుండా యాపిల్ చెట్టు దగ్గరికి వెళ్ళి యాపిల్ పండు తీసుకుంటున్నావు అనుకో, అప్పుడు ఏమని మాట్లాడుతుందో తెలుసా? ఒరే దరిద్రుడా, ఏ రోజు దేవుని దగ్గరికి రాలేదు, దేవుని మాటలంటే నీకు పడదు, లోకంలో ఇష్టానుసారంగా తిరుగుతూ ఈరోజు నా ఫలాలు అనుభవించడానికి వచ్చావా అని చెట్లు మాట్లాడింది అనుకో, చెట్టు దగ్గర ఉంటామా? పరుగులు తీస్తాం. ఏంటి చెట్టు ఈ విధంగా మాట్లాడుతుంది అని పరుగులు తీస్తాం పిల్లరా. నువ్వు భయపడకుండా ఆయన కలుగజేసిన సృష్టిని ఎంతో సంతోషంతో ఆనందంగా నువ్వు ఆస్వాదించాలనే వాటన్నిటిని, సృష్టినన్నిటినీ మ్యూట్ చేశాడు, మాట్లాడకుండా మ్యూట్ చేశాడు. సందర్భానుసారంగా మాట్లాడిస్తున్నాడు, అవసరం లేనప్పుడు మ్యూట్ చేసి పెట్టాడు పిల్లారా. మాట్లాడవు ఇప్పుడు, అవి నోరున్నా మాట్లాడవు. ఎందుకో తెలుసా? మనకు సేవ చెయ్యాలి, దేవుడు చెప్పాడు గనక త్యాగమైపోతున్నాయి. ఎంత గొప్పగా ఒలీవ చెట్టు చెప్పిందో చూడండి.
మీరు అనుకోవచ్చు చెట్లు మాట్లాడతాయంటే, చెట్లు మాట్లాడతాయి ప్రియులారా. చెట్లే కాదు, ఈ ప్రకృతిలో ప్రతిదీ మాట్లాడగలదు, ప్రతిదీ మాట్లాడగలదు. కాకపోతే దేవుడు సైలెంట్ చేశాడు. ఒక సంఘటన చెబుతా, ఏంటో తెలిసిన, బైబిల్లో జరిగినదే. మీ అందరికీ తెలుసు, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి కనాను దేశానికి ప్రయాణిస్తున్న క్రమంలో ఎంతో మంది రాజులు అడ్డుపడ్డారు. వాళ్ళందరినీ మట్టు కనిపిస్తూ దేవుడు వాడిని ముందుకు కనాను దేశానికి నడిపిస్తున్న క్రమంలో ప్రియులారా, మోయాబు దేశపు రాజు అయినటువంటి బాలాకు, ఆ రాజు ఈ జనాంగాన్ని చూసి భయపడిపోయాడు. అయ్యో, ఇంత పెద్ద జనాంగము, వీళ్ళు ఆల్రెడీ ఎంతో మందిని ఓడించారు, మనం వీరి చేతిలో ఓడిపోతాము, కనుక ఒక ప్రవక్తను తీసుకొచ్చి ఈ జనాంగాన్ని శపించాలి అనుకున్నాడు. అందుకు బిలామును పిలిపించారు ప్రియులారా. బిలామును పిలిపించి, ఇదిగో నేను ఇశ్రాయేలు జనాంగాన్ని చూసి నేను భయపడిపోతున్నాను, వారు ఎద్దు గడ్డి మేసినట్టు ఈ పొలాన్ని నాకివేసినట్లు మమ్మల్ని నాకివేస్తారు, వారి చేతిలో మేము మిగలము, కనుక నువ్వు వచ్చి ఏం చేయాలంటే వారిని శపించు, నీకు దాన ధర్మము నేను సహాయం చేస్తాను, నీకేమి కావాలని నేను ఇస్తానంటే, బిలాము దేవుని మాట వినకుండా దేవుని మాటను పక్కన పెట్టి మోయాబు రాజు అయినటువంటి బాలాకు మాట విని శపించటానికి బయలుదేరతాడు ప్రియులారా. శపించటానికి బయలుదేరినప్పుడు ఒక సంఘటన జరుగుతుంది. ఒకసారి చూడండి. తన గాడిదను ఎక్కి ఇశ్రాయేలు ప్రజలను శపించటానికి బయలుదేరుతున్నప్పుడు దేవదూత అడ్డుపడుతుంది. దేవదూత బిలామును లేపేయాలని అడ్డుపడుతుంది. అది బిలాముకు అర్థం కాలేదు, కానీ గాడిద చూసింది ప్రియులారా. దేవదూత ఖడ్గంతో నిజంగా ఎదురుగా నిలబడము గాడిద చూసింది, బిలాము చూడలేకపోయాడు. చూసి అది దారి మళ్ళీ పక్కకు వెళ్ళడం చూసి గాడిదను కొట్టడం మొదలు పెడతాడు బిలాము. ఏమి మార్గంలో పోకుండా పక్కకు పొలంలోకి వెళ్తున్నావు ఏమిటనని ఆ గాడిదను కొట్టడం మొదలు పెడతాడు పిల్లరా. అప్పుడు దేవుడు మ్యూట్ తీసేసి వాయిస్ ఇస్తాడు గాడిదకు. చూడండి, ఒకసారి చూడండి, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 27వ వచనం నుంచి పిల్లారా. గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను. కనుక బిలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా గాడిదకు వాక్కునిచ్చెను. కనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, గాడిద మాట్లాడుతుంది, అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసితినని బిలాముతో అనగా, బిలాము, నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న యెడల నిన్ను చంపివేదునని గాడిదతో అనెను. అందుకు గాడిద, నేను నీ దాననైనది మొదలుకొని, ఆలోచించండి పిల్లరా, నేను నీ దానైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేనెప్పుడైనా నీకిట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా, అతడు లేదనను సాక్ష్యం చెబుతుండు. నువ్వు ఎప్పుడు ఇలా నాకు ఎదురు తిరగలేదు, నాకు లోబడే పని చేసావు అని బిలాము సాక్ష్యం ఇస్తున్నాడు. ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు గాడిదతో మాట్లాడుతున్నాడు బిలాము ప్రియులారా. ఇక్కడ ఈ సందర్భం ఆలోచించండి, ఎంతగా దేవుడు గొప్పగా గాడిద నోరు తెరిపించి వాస్తవాన్ని తెలియజేశాడు. ఒకటి, ఈ సృష్టి లోబడుతుందని తెలియజేశాడు, మరి ముఖ్యంగా ఈ సృష్టి మాట్లాడగలుగుతుందని కూడా చెప్పాడు. మాట్లాడుతుంది పిల్లరా, మాట్లాడగలదు, కానీ నీ కొరకు నా కొరకే మ్యూట్ చేసి పెట్టాడు. అవి మాట్లాడితే మనం తట్టుకోలేము, ఎందుకంటే మనం దేవుని కొరకు బ్రతకం కదా. సృష్టి ఏమో దేవుని కొరకు బ్రతుకుతుంది, దేవుని పిల్లలమైన మన కొరకు బలవుతుంది. మనిషి ఏమో దేవుని కొరకు బ్రతకకుండా ఈ లోకం కొరకు బ్రతుకుతూ లోకంలోనే కలిసిపోతున్నాడు. ఇలాంటి సమాజాన్ని చూసి ఈ ప్రకృతి మన మీద నేరం మోపుతుంది పిల్లరా. అది మాట్లాడితే మనం తట్టుకోలేము. చూసావు కదా, నేను నీ దానినైనది మొదలుకొని ఏ రోజైనా నేను ఇలా చేయడం నువ్వు చూసావా బిలాము అంటే, నేను చూడలేదు, నువ్వు నాకు లోబడి పట్టుకేవని ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు గాడిదతో మాట్లాడాడు బిలాం పిల్లరా. ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏమిటంటే, సృష్టి మాట్లాడగలుగుతుందంటే మాట్లాడగలుగుతుంది పిల్లరా, మాట్లాడగలుగుతుంది. మన మీద ప్రేమతో దేవుడు మనకు సేవ చేయించడం కొరకు అన్నిటినీ మ్యూట్ చేయించాడు పిల్లరా. గాడిదే కాదు మాట్లాడేది, వృక్షాలే కాదు మాట్లాడేది. మరొక సందర్భం చూపిస్తా. ఒకరోజు యేసుక్రీస్తుల వారు యెరూషలేములోకి బయలుదేరుతుంటారు పిల్లరా. యెరూషలేములోనికి వస్తున్నప్పుడు శిష్యులు ఒక గాడిద మీద ఎక్కించి ఆయన వెంబడిస్తూ కేకలు వేస్తున్నారు. ఏమన్నా తెలుసునా, ఇదిగో ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగా కానీ కేకలు వేస్తూ యెరూషలేములోకి ప్రవేశిస్తున్నప్పుడు ఆనాడు ఉన్నటువంటి శాస్త్రులు పరిచయులు నచ్చలేదు. అసూయతో కుట్రతోటి యేసు ప్రభులు వారికి చదువుతున్నారు. నువ్వు వాళ్ళు ఏం చదువుతున్నారో వింటున్నావా, వారు ఏం పలుకుతున్నారో నీ మనసులోకి పట్టిందా అని అంటే, యేసు క్రీస్తుల వారు, నేను వింటున్నాను, నాకు తెలుసు అని చెప్పి, ఒకవేళ మీరు ఈ మనుషుల నోరు నొక్కాలని చూస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఒకసారి చూడండి పిల్లల, లూకా సువార్త
19వ అధ్యాయము 38 నుంచి చదువుతా, ఒకసారి చూడండి. ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుణ్ణి స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహంలో ఉన్న కొందరు వాళ్ళే పరిచయులు, బోధకుడా నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా, అంటే నీ శిష్యుల నోరు మూయించు, వాడు ఇలా మాట్లాడకూడదు, నిన్ను స్తుతించకూడదు అని చెబితే, అందుకు ఆయన వారిని చూసి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను. వీళ్ళు ఊరుకుంటే, ఒకవేళ మీరు బలవంతంగా ఇలా నోరు మూపిస్తే ఈ రాళ్ళు కూడా కేకలు వేస్తాయి, రాళ్ళు కేకలు వేస్తాయి. నిజంగా ఆలోచించండి ప్రియులారా, దేవుని ప్రేమ ఎంత గొప్పదో, ఈ జ్ఞానం ఎంత గొప్పదో ఆలోచించండి. రాళ్ళు కూడా కేకలు వేస్తాయి, రాళ్ళు కూడా చూస్తాయి, రాళ్ళు కూడా మన మీద సాక్ష్యం చెబుతాయి. ఈ ప్రకృతిలో ప్రతిదీ మన గురించి చెప్పబోతుంది ప్రియులారా ఒకరోజు. జాగ్రత్తగా ఉండాలి, మనము జాగ్రత్తగా ఉండాలి. ఈ సమాజానికి తెలియదు. చెట్లు మాట్లాడడం ఏందండి, గాడిద మాట్లాడడం ఏందండి, మత పుస్తకం గనక నువ్వు చెప్పుకుంటున్నావు అంటున్నావు. కాదు, ప్రకృతిలో ప్రతిదీ మాట్లాడగలదు. కాకపోతే నీకు సేవ చేయడం కొరకు మ్యూట్ చేశాడు, మోగదానిగా చేశాడు పిల్లరా. ఒకరోజు మోషే గారి దగ్గరికి దేవుడు వచ్చి, నువ్వు వెళ్ళు, నా ప్రజలను నువ్వు విడిపించాలి అని చెబితే, మోషే గారు అంటారు, ప్రభువా నేను నోటి మాంద్యం గలవాడను కనుక నేను కాదు ఏరొకరిని చూసుకుని అంటే, అప్పుడు దేవుడు పలుకుతాడు ఒక మంచి మాట, మోషే నువ్వెందుకు నన్ను నమ్మటం లేదు? మోగవాడినైనా ఎవరినైనా మాట్లాడేవాడినైనా చేసింది ఎవరు? మోగవానికి నోరిచ్చేది ఎవరు? నేనే కదా, నువ్వు బయలుదేరి వెళ్ళు అని చెబుతాడు పిల్లారా. అంటే మీకు అర్థం కావాలి, మనిషిని మోగవాడు చేసింది దేవుడే, మోగవాడు కాకుండా మాట్లాడగలిగేటట్టు చేసింది దేవుడే. ఈ ప్రకృతిని ప్రస్తుతము మోగవాణిగా చేసింది దేవుడే. ఎందుకంటే మన కోసమే, మన మీద ప్రేమతోటే, మన మీద ఉన్న పిచ్చి ప్రేమతోటే పిల్లరా, మన మీద ఉన్న పిచ్చి ప్రేమతోటి నా పిల్లలకు మీరు సేవ చేయాలని దేవుడు చెప్పాడు గనుకనే వాటిని నోరు మూయించాడు, మనకు సేవ చేయిస్తున్నాడు పిల్లరా. ఆలోచించండి. ఇప్పుడు రండి, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనం నుంచి మళ్ళా చదువుతున్నాను పిల్లరా. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలనని మనస్సు కలిగి బయలుదేరి మమ్మును ఏలుమని ఒలీవ చెట్టును అడగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లు, నీవు వచ్చి మమ్మను ఏలమని అంజూరపు చెట్టును అడగగా, అంజూరపు చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలమును నేను ఇయ్యక మానుదునా అని వాటితో అనెను. అటు తర్వాత చెట్లు, నీవు వచ్చి మమ్మును ఏలమని ద్రాక్షవల్లిని అడగగా, ద్రాక్షవల్లి దేవుని మానవులను సంతోషపెట్టున్న ద్రాక్షారసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని పలకగా, ప్రియులరా, ఒలివ చెట్టు ఒప్పుకోలేదు రాజుగా ఉండటానికి, అంజూరపు చెట్టు ఒప్పుకోలేదు, ద్రాక్ష చెట్టు ఒప్పుకోలేదు. ఈ ప్రపంచంలో లేదంటే ఈ సృష్టిలో ఉన్న ఏ చెట్టు కూడా ఒప్పుకోదు రాజుగా ఉండటానికి, ఒప్పుకోదు. ఎందుకంటే మేము దాసులము, మేము సేవకులము, దేవుని పిల్లలైన మానవులకు సేవకులము అని వారికి తెలుసు ప్రియులారా. దేవుడు చెప్పాడు, అవి తెలుసుకున్నాయి, అదే విధంగా అవి బ్రతుకుతున్నాయి ప్రియులారా. సేవకులైన సృష్టి ఎంతో గొప్పగా దేవుని మాట ప్రకారం బ్రతుకుతున్నప్పుడు దేవుని కుమారుడు అయిన నీవు నేను ఇంకా ఎంత గొప్పగా దేవునికి లోబడి బ్రతకాలి ఆలోచించండి. ఎవరు దేవునికి లోబడి బ్రతుకుతున్నారు? ఎవరు లేరు పిల్లరా. చాలా కొద్ది మంది దేవుని దగ్గరికి వస్తున్నారు పిల్లరా. అలా ఉంటే మరణానికి పాత్రులైపోతారు, నాశనానికి జారిపోతారు పిల్లరా. అలా ఉండకూడదు. మనము కొద్దివారిగా ఉన్న మన తండ్రి పనులు మనం చేస్తూ ఈ లోకంలోనికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటిద్దాం, ఈ సత్యవాక్యాన్ని తెలియజేద్దాం, కొంతమందినైనా అగ్నిలో నుండి లాగినట్టు కన్న తండ్రి దగ్గరికి చేర్చుదాం పిల్లరా. అందుకే ఈ కార్యక్రమాలు మనం చేస్తున్నాం. కష్టపడిన ప్రతి ఒక్కరి నిజంగా దేవుడు చూస్తున్నాడు. మీరే దేవుని పిల్లలు, మీరే ఆశీర్వదింపబడిన వారు, మరెవరు కాదు ప్రియులారా, మరెవరు కాదు. నిజంగా దేవుడిచ్చిన ఈ గొప్ప ఆశీర్వాదాన్ని మనం తృణీకరించకూడదు. ఒక చెట్లు ఎంత గొప్పగా నిజంగా దేవుడికి లోబడి బతుకుతున్నాయి ఆలోచించండి. ప్రతి ఒక్కటి ప్రియులారా, ప్రతి ఒక్కటి ఈ ప్రకృతిలో దేవునికి లోబడే బతుకుతుంది. కుమారులుగా మనము కూడా
దేవునికి లోబడి బ్రతకాలి, దేవుని మాట వినాలి, తండ్రి మాట వినాలి. తండ్రి ఏమన్నా నీకు చెడ్డ ఏమన్నా చెప్పాడా? లేదు కదా. నీ మంచి కోరే, మన మంచి కోరే చెబుతున్నాడు. మనకు కావాల్సినవన్నీ మన చేతిలో పెట్టాడు, మన పాదాల కింద పెట్టాడు. ఇంకా తండ్రి మాట వినటానికి ఏమి బాధ నీకు? ఏం అడ్డొస్తుంది? కులమా, మతమా, లేదంటే ప్రాంతమా, లేదంటే నాకు దూరం అని అంటున్నావా? ప్రియులరా, నిజంగా పరలోకపు కన్న తండ్రి దగ్గరికి ఎంత దూరమైన మనం పరుగులు తీయాలి? వినండి, ఆలోచించండి. అనేక మంది విన్నవారు అనేక మందికి తెలియజేయండి. మతము స్థాపించటానికి రాలేదు. యేసుక్రీస్తుల వారు మతం స్థాపించడానికి రాలేదు, దేవుని దగ్గరికి నడిపించడానికి వచ్చాడు. ఈరోజు ఆ ప్రభువు నమ్మిన మేము కూడా మిమ్మల్ని కూడా పరలోకపు కన్న తండ్రి దగ్గరికి చేర్చే మాటలు చెప్పి ఆ తండ్రి దగ్గరికి చేర్చాలనే వచ్చామే కానీ ఇక్కడ మాకొక సంఘము, మాదొక మతము, మాదొక డినామినేషన్ పెట్టడానికి రాలేదు పిల్లారా, రాలేదు. అలాంటి వారిని కాదు మేము. మీ కొరకు నిజంగా తండ్రి ప్రేమను తెలియజేయాలి, ఆ తండ్రి దగ్గరికి మిమ్మల్ని అందరినీ చేర్చాలనే ఆశ పిల్లారా. ఆ దేవుని ప్రేమను తెలుసుకున్న వారిని కనుకనే మీ దగ్గరికి వచ్చాము. మీ ధనమును ఆశించలేదు, మీ ఆస్తిని మేము ఆశించలేదు. మాకు అవసరం లేదు పిల్లారా, మాకేం అవసరం లేదు. మీ తండ్రి కొరకు, మన తండ్రి కొరకు మీరందరూ బ్రతకాలి. అప్పుడే మనము పరలోకం వెళ్తాం ప్రియులారా. చూడండి, ఒక ప్రకృతి మనకు బుద్ధి నేర్పుతుంది. ఏమనో తెలుసిన, నేను మానవులను సంతోష పెట్టాలి అని అవి చెట్లు పలుకుతుంటే బ్రతుకునిచ్చిన దేవుని నేను సంతోష పెట్టాలి అని నువ్వు చెప్పొద్దా? చెప్పాలి. భూమి మీద పెంచినటువంటి తల్లిదండ్రులను చూసి నేను నా తల్లిదండ్రుల కొరకు బ్రతకాలి అంటున్నవే. ఆ తల్లి గర్భంలో నిలబెట్టి నువ్వు తల్లి గర్భంలో నుంచి భూమి మీదకి వచ్చే లోపు నీకు అన్ని రెడీ చేసి పెట్టినటువంటి ఆ పరలోకపు కన్న తండ్రికి సంతోష పెట్టాలి, ఆనంద పెట్టాలని ఎవరు అనుకోరా పిల్లరా? అనుకోవాలి. లోకం అనుకున్నట్టుగా మీరు అనుకోవద్దు. కొద్ది వారిగా ఉన్న మనమైనా సరే మన పరలోకపు కన్న తండ్రి ప్రేమను గుర్తించిన వారిమిగా, ఆ కన్న తండ్రి దగ్గరికి అనేక మందిని చేర్చే వారిమిగా మనం ఉండాలి పిల్లారా. ఈ ప్రకృతి ఎవరో తెలిసిన దేవదూతలు, సేవకులు పిల్లరా. మనకు సేవకులుగా వారిని కలుగజేశాడు. మన గూర్చి అయితే దేవుడు చాలా ఉన్నతంగా చెప్పాడు. చివరిగా ఆ మాట చదివి ముగించుకుందాం పిల్లారా. ఒకసారి చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం పిల్లారా, 18వ వచనము. ప్రకృతినైతే దేవుడు లేదంటే ఈ దేవదూతలను మీరు సేవకులు అని అన్నాడు, కానీ మనల్ని సేవకులు అని పిలవలేదు. కొంతమంది దేవుని నమ్ముతున్నామని చెప్పినా వాళ్ళు ఏమని పిలుస్తారో తెలుసునా? నేను విన్న ఆ మాటలు విన్నప్పుడు బాధేసింది. అయ్యో, ఇలా అంత అమాయకులు, దేవునికి మనము దాసులము అని చెబుతున్నారు. దాసులు కాదు నాయన, ఈ మాట చదివి తెలుసుకోండి. మనము దాసులము కాదు, సేవకులము కాదు. ఏమంటుండో చూడండి ప్రియులారా. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు, మనము ప్రాముఖ్యము, మనమే ముఖ్యము. ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనల్ని తన సంకల్ప ప్రకారము కనెను. తన సంకల్ప ప్రకారము మనల్ని కన్నాడు ప్రియులారా. మనల్ని కన్నాడు దేవుడు, మన తండ్రి అని నిజంగా గుండె మీద చెయ్యేసుకొని కాలర్ ఎగరేసి చెప్పుకోవచ్చు, నేను పరలోకపు తండ్రి కుమారుణ్ణి అని. అవును, దేవుని పిల్లలము, దేవుని సొత్తైన జనాంగం ప్రియులారా. మనము ఆశీర్వదింపబడిన వారిని. మీరెప్పుడు కంగారు పడద్దు. ఈ లోకంలో బాధలు, కన్నీళ్ళు, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. భక్తులను చూడండి, క్రీస్తును చూడండి. అవేవో కష్టాలు ఉన్నాయంత మాత్రాన నువ్వు దేవుని కుమారుడు కాకుండా పోవు. నువ్వు దేవుని కుమారుడు, ఆశీర్వదింపబడినవాడు పిల్లరా. మన పరలోకపు కన్న తండ్రి ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? నా పిల్లలు నన్ను నమ్మారు, నన్ను నమ్మని వారు ఉన్నారు. నన్ను తెలుసుకున్న వారు వెళ్ళి వారికి ప్రకటించాలి అని కోరుకున్నాడు. అదే మనం చేస్తున్నాము. అలాగని నన్ను నమ్మలేదు కనుక ఒక పక్షపాతము చూపించి దేవుడు నమ్మే వారికి అన్ని సమకూరుస్తున్నాడు అంటే కాదు ప్రియులారా. ఆయన ఉన్నతమైన ప్రేమ ఈ రోజైనా దేవుని నమ్మని వారు తెలుసుకొని దేవుని పాదాల చెంతకు రావాలి ప్రియులారా. ఆ మాట చదవండి, మత్తయి సువార్త ప్రియులారా. ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనదో తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు దేవుని నమ్మని వారు, దేవుని నమ్మిన వారిని తెలుసుకోవాలి ప్రియులారా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం ప్రియులారా. ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. సూర్యుడు నీతిమంతుల మీదనే వెలగటం లేదు, మండటం లేదు. నీతిమంతులకు అనీతిమంతులకు వారు నమ్మకపోయినా వారి పంటలు పండుతున్నాయి. వారు నమ్మకపోయినా వారికి వర్షాన్ని అనుగ్రహిస్తున్నాడు దేవుడు. ప్రతి ఒక్కరిని కాపాడుతుండు పిల్లారా. పరలోకపు కన్న తండ్రి మన దేవుడు, మన తండ్రి అనే సంగతి మీరు గుర్తెరిగిన వారిగా ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, మన కొరకు ఎదురు చూస్తున్నాడని తెలుసుకుని ఆయన దగ్గరికి మీరు అందరూ రావాలని మేము ప్రేమతో మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాం పిల్లారా. అపార్థం చేసుకోవకండి దేవుణ్ణి.
ఈ సమాజంలో చెబుతున్న బోధనలు బట్టి మీరు అపార్థం చేసుకుని ఉండొచ్చు. కాదు ప్రియులారా, అందుకే దేవుడు మన చేతిలో గ్రంథం పెట్టాడు, ప్రతి ఒక్కరి చేతుల్లో బైబిల్ పెట్టాడు. మీరు చదవండి, ఆ దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదో మీకు అర్థమవుతుంది. మన తండ్రి ప్రియులారా, మన పరలోకపు కన్న తండ్రి దేవుడు, ఆయనే మనకు బ్రతుకునిచ్చాడు. ఈ బ్రతుకులో కావాల్సినవన్నీ ఇస్తున్నది ఆయనే ప్రియులారా. కాబట్టి ఆ తండ్రి దగ్గరికి మనం అందరం రావాలి. మీరు ప్రియులారా అనేక మందికి తెలియజేయండి, కొంతమందినైనా దేవుని దగ్గరికి నడిపించండి ప్రియులారా. ఆయన పక్షపాతి కాదు, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు, ప్రతి ఒక్కరు ఆయన దగ్గరికి రావాలని చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన పిల్లలం కదా. కాబట్టి మనందరము దేవుని సంకల్పాన్ని తెలుసుకున్న వారిమిగా, దేవుని పిల్లలుగా, ఈ విశ్వాన్ని ఏలుతున్న రారాజులుగా, దేవునికి మహిమ తెచ్చేవారిగా మనం అందరం బ్రతకాలని మనసారా కోరుకుంటూ ప్రియులారా ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను ప్రియులారా. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు నాయన. కన్న తండ్రి, మీ ప్రేమ ఎంత ఉన్నతమైనదో మీ పిల్లలకు కొన్ని మాటల ద్వారా వివరించాను నాయన. కన్న తండ్రి, మా కొరకే ఈ సృష్టినంతా, ఈ ప్రకృతినంతా కలుగజేసి మా పాదాల కింద పెట్టారని, ఆ సృష్టిని సేవకులుగా మాకు పెట్టారని వాస్తవాలు తండ్రి బైబిల్లో మా కొరకు రాయించిన పుస్తకంలో నుంచి మీ పిల్లలకు చూపించాను నాయన. విన్న మీ పిల్లలు విని విడిచిపెట్టే వారిగా కాకుండా కన్న తండ్రి, మీ ప్రేమను అర్థం చేసుకున్న వారిగా తండ్రి, మీ కొరకు ఫలించేవారిగా వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని వేడుకుంటున్నాం కన్న తండ్రి. వారికి కావలసిన పరసంబంధమైన దీవెనలు ప్రసాదించమని వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని మీ కృపలో భద్రపరచమని, మరలా నాయన మీ చిత్తమైతే మీ ప్రియకుమారుడు మా రక్షకుడు క్రీస్తులు వారి రాకడ ఆలస్యమైతే తండ్రి, మేమందరము సంఘముగా కూడి తండ్రి, మీ పిల్లలుగా మీ కుటుంబముగా చేరి మీ మాటలు ధ్యానించుకుంటూ మీ కొరకు ఫలించే వారిగా మమ్మల్ని అందరినీ నిలబెట్టమని కోరుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మనందరి తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి మహాకృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకును దేవుని చిత్తము చొప్పున జరిగిస్తున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. ప్రియులారా, మీ అందరికీ మన ప్రభు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను.